వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఈ వీడియోలో ఎగ్లెస్ వెనిలా కార్డమమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు ముందు చూస్తామండి. 1 కప్పు పాలు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, మైదా 2 కప్పులు, కరగపెట్టిన అన్సాల్టెడ్ బటర్ 1 కప్పు, ఆ తర్వాత మిల్క్ పౌడర్ 1 ప్లస్ 1/4 కప్, షుగర్ 1 కప్, ఇలాచీలు 6 నుంచి 8 తీసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడా 250 ml కప్తోని చేస్తున్నాను. 1 కప్పు చక్కెర తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో. ఒక 1 కప్ ప్లస్ 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. దాంట్లోనే ఒక 6 నుంచి 8 ఇలాచీలు యాలకులు వేసుకోవాలి. వేసుకొని షుగర్ ఇంకా ఇలాచీలు మంచిగా పౌడర్ అయ్యేదాకా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పౌడర్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కరగపెట్టిన అన్సాల్టెడ్ బటర్ 1 కప్పు, ఆ తర్వాత 1 కప్పు పాలు, మరగపెట్టి చల్లార్చిన పాలు, ఆ తర్వాత ఇందాక మనము మిల్క్ పౌడరు, చక్కెర, ఇలాచీలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ దాకా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ మైదా తీసుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ మైదా తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి, పౌడర్ కాదు, బేకింగ్ సోడా తీసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా ఆ బౌల్లో జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకొని నెమ్మదిగా జల్లించుకున్న తర్వాత అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దాన్ని మంచిగా గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ కింద వేసుకోవాలండి కేక్ టిన్లో. ఇందాక మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ఈ కేక్ టిన్లో వేసి ఒక 3 సార్లు దాన్ని ట్యాప్ చేయాలి. అలా చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నవి వచ్చేస్తాయి. ఇప్పుడు మైక్రోవేవ్ అవన్నీ 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ప్రీహీట్ చేసిన తర్వాత ఒక 35 మినిట్స్ కేక్ని బేక్ చేయాలి. కన్వెన్షన్ మోడ్లో ఒక 35 మినిట్స్ కేక్ని బేక్ చేయాలి. ఈ విధంగా బేక్ అయిన తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని గుచ్చి చూస్తే ఏమీ అంటకుండా క్లీన్గా రావాలి. అలా వస్తే కేక్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లార్చడానికి పెట్టానండి. చల్లారిపోయిన తర్వాత కార్నర్స్ ఇలా టక్ చేసి దాన్ని కట్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ ఆ వెజల్ మీద పెట్టి కేక్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుంటే కేక్ అనేది అన్మౌల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే బటర్ పేపర్ వేసామో అది నెమ్మదిగా తీయాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్. మెల్లిగా బటర్ పేపర్ తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ కేక్ని అప్ సైడ్ డౌన్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్లెస్ కార్డమమ్ కేక్, వెనీలా కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్పంజీగా వచ్చిందో. చూసారా ఎంత స్పంజీగా ఉందో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందండి. మరి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.